కొండ ఏఐటీసీ నియోజకవర్గ కౌన్సిల్ సమావేశం జరుపుకుంటా ఉన్నాం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు గౌరవనీయులు మన చంద్రపాటి సైదా గారు, వేదిక మీద ఉన్నటువంటి ఈనాటి మన ముఖ్య అతిథి పెద్దలు ఏఐటీసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగురు రాధాకృష్ణమూర్తి గారు, అదేవిధంగా ఏఐటీసీ జిల్లా నాయకులు మారుతి వరప్రసాద్ గారు, మన బోదాల శ్రీనివాసరావు గారు, చారమ్మ గారు, నరసింహరావు గారు, అన్న పేరు సీనన్న. ఈ సమావేశంలో పాల్గొంటున్న మీ అందరికి కూడా ముందుగా ఏఐటీసీ పల్నాడు జిల్లా సమితి నుండి విప్లవాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. నాకు ముందు మాట్లాడినటువంటి పెద్దలు అనేక విషయాలు చెప్పారు. సరే కామ్రేడ్స్, మన జిల్లాలో మొన్నే మనం 11వ తేదీన మన ఏఐటీసీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏర్పాటు చేసుకొని మన జిల్లాలో మన ఏఐటీసీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, మన 7 నియోజకవర్గాల్లో మనకు ఉన్నటువంటి కార్మిక సంఘాల మొత్తాన్ని కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి మనకు ఏఐటీసీకి అనుబంధంగా ఉన్నటువంటి ఆటో యూనియన్ కానీ, అదేవిధంగా మున్సిపల్ వర్కర్స్ కానీ, సివిల్ సప్లై వర్కర్స్ కానీ, అనేక రంగాలకు సంబంధించినటువంటి అంగన్వాడీలు కానీ, ఆశాలు కానీ, అదేవిధంగా మిడ్ డే మీల్స్ సంబంధించినటువంటి కానీ వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి మన జిల్లాలో ఏ విధంగా పారిశుద్ధ్య కార్మికులతో సహా మన జిల్లాలో అన్ని ప్రాంతాలకి విస్తరింపజేసుకొని మన ఏఐటీసీని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొన్ననే కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వంలో అనేక మంది ఈరోజు అవుట్ సోర్సింగ్ కానీ, కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఈరోజు వాళ్ళందరూ కూడా పక్క వెళ్ళిపోండి, మా ప్రభుత్వం వచ్చింది, మేము ఉద్యోగాలు మా వాళ్ళకి ఇచ్చుకుంటామని చెప్పి ఈ రకంగా వెట్టి చాకిరి చేయించుకున్న తర్వాత మన వాళ్ళని కూడా పక్కన పెట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి వాటన్నిటి మీద కూడా మన ఏదైతే జాతీయ కమిటీ కానీ, రాష్ట్ర కమిటీ కానీ నిర్ణయించిన నిర్ణయం ప్రకారం అన్ని సంఘాల ఆధ్వర్యంలో మనం కలుపుకొని పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి జాతీయ స్థాయిలో రైతు సంఘాలు, కార్మిక సంఘాలు మొన్న క్విట్ ఇండియా డే సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది. ఆ రోజు క్విట్ ఇండియా డే అంటే ఈరోజు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశం నుండి వెళ్ళిపోమని చెప్పి ఆ రోజు పిలిపించారు. ఈరోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆదాని, అంబానీ లాంటి బహుళజాతి కార్పొరేట్ సంస్థలు ఈ దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తాన్ని, కార్మికులు ఏదైతే సంపద సృష్టించారో ఆ సంపద మొత్తాన్ని కూడా వాళ్ళు పోగు చేసుకుంటూ ఈరోజు కార్మికులందరినీ కూడా బయటపడేసేటువంటి పరిస్థితి దాపరించింది. వాటన్నిటికి వ్యతిరేకంగా జాతీయ కమిటీ కానీ, రాష్ట్ర కమిటీ కానీ ఏదైతే మన జిల్లాలో పిలుపులు ఇస్తారో వాటన్నిటిని కూడా విజయవంతం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక పక్క మోడీ గారు 3వసారి అధికారంలో వచ్చిన తర్వాత కార్మిక హక్కుల్ని కానీ, కార్మిక చట్టాలను కానీ గౌరవించే పరిస్థితి లేదు. ఎక్కడ మొత్తాన్ని కూడా నాశనం చేసి యాజమాన్యాలకి కార్మికులందరినీ కూడా బానిసలు చేసే తత్వాన్ని ఈరోజు మోడీ తీసుకొస్తా ఉన్నారు. ఒక పక్క ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు చేయట్లేదని ఒక నెపం వేసి వాళ్ళందరినీ కూడా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా తెగనమ్మే పరిస్థితి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాటన్నిటికి కూడా వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలి. అన్న చెప్పినట్టు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి మనం ఎన్నో ప్రాణత్యాగాలు చేసి మన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజీనామా చేసి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు విశాఖపట్నంలో స్థాపిస్తే ఈరోజు కారు సౌకగా వేరే వాళ్ళకి అప్పచెప్పటాన్ని అక్కడ ఉన్నటువంటి సుమారు 40,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తొలగించడానికి ఈరోజు కంకణం కట్టుకున్నటువంటి మోడీ ఆర్థిక విధానాల్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతకుముందు ప్రభుత్వం కూడా నియంత పోగొళ్ళ పోయి ఈరోజు ఆయాలు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ పెద్ద ఎత్తున 42 రోజులు 52 రోజులు పోరాటాలు చేస్తే ఏమాత్రం కూడా పట్టించుకోనటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పామో రానున్న కాలంలో కార్మికులందరం కూడా
సంఘటిత కార్మికుల్ని, అసంఘటిత కార్మికులందరూ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి పోరాటాల వైపు మన జెండాను తీసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మన జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో బలమైనటువంటి కేంద్రం మన వినకొండ. కానీ ఆ వైపున జిల్లా కేంద్రానికి కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి అన్ని నియోజకవర్గాల కంటే ప్రథమ స్థానంలో వినకొండ నియోజకవర్గం ఉండాలి. ఆ వైపున మీ అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మన చెగలూరుపేట కానీ, నరసరావుపేట కానీ, మాచర్ల కానీ, పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి పెదకూరుపేట కానీ, సత్తెనపల్లి కానీ అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఏఐటీసీ కంటే మన వినకొండ నియోజకవర్గంలో అనేక కార్మిక సంఘాలు అన్న చెప్పినట్టు 40 సంవత్సరాల నుంచి అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రంలోనే ప్రథమ స్థానం ఉన్నటువంటి మన వినకొండ నియోజకవర్గం ఆ వైపున కృషి చేయాలి. చిన్న చిన్న భేదాభిప్రాయాలంటే వాటన్నింటిని కూడా పక్కన పెట్టుకొని మన సీని చెప్పినట్టు మీ అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి మన కార్మిక వర్గాన్ని ఒక తాటి మీద నడిపించవలసినటువంటి బాధ్యత మీ అందరి పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనం ఎజెండా పెట్టుకున్నాం. మనం దేశ రాష్ట్ర రాజకీయాల గురించి మన పెద్దలు మన రాధాకృష్ణమూర్తి గారు, మారుతి గారు చెబుతారు. నిర్మాణానికి సంబంధించినటువంటి ఆటో యూనియన్ కానీ, అదేవిధంగా అంగన్వాడీలు కానీ వాళ్ళందరూ 10 సంవత్సరం సభ్యత్వం కడుతున్నారా? ఆ సభ్యత్వం జిల్లా కేంద్రానికి వస్తుందా? జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర కేంద్రానికి పోతుందా? ఇవన్నీ కూడా మనం నిర్మాణపరమైనటువంటి అంశాలని చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కార్మిక బాట ఈరోజు చారమ్మ గారు ఒక్కరు మన కార్మిక బాటను తెచ్చుకోవాల్సినటువంటి 100 కార్మిక బాట మనం వినకొండ నియోజకవర్గంలో కట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా 300 కార్మిక బాట సంబంధించినటువంటి మనం వాటిల్లో ఎజెండాలో పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మన జాతీయ సమ్మేళనానికి సంబంధించినటువంటి మన పల్నాడు జిల్లాకి 2 లక్షల రూపాయలు రేపు విశాఖపట్నంలో జరిగేటువంటి సెప్టెంబర్ 1, 2, 3 తేదీలు జరిగేటువంటి ఆ సమ్మేళనాల్ని జయప్రదం చేసుకోవడానికి కోసం, అదేవిధంగా జాతీయ స్థాయిలో నాయకులు మొత్తం కూడా వస్తున్నారు కాబట్టి ఆ 3 రోజుల పాటు పెద్ద ఖర్చు ఉంటుంది కాబట్టి ఆ ఖర్చును కూడా మనందరం కూడా షేర్ చేసుకొని ఆ ఖర్చును కూడా రాష్ట్ర కేంద్రానికి పంపించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకా ఈడ స్థానికంగా అనేక సమస్యల మీద పోరాటాలు చేస్తా ఉన్నారు. మనం ఈ యొక్క జాతీయ సమ్మేళనం అయిపోయిన తర్వాత మీ యొక్క వినకొండ నియోజకవర్గ మహాసభ కూడా మొన్న నవంబర్ 11వ తేదీన జిల్లా మహాసభ అయిపోయిన తర్వాత మనం ఈ యొక్క నియోజకవర్గ మహాసభ జరుపుకోలేదు. ఇది అయిపోయిన తర్వాత ఈ నియోజకవర్గ మహాసభ కూడా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా. వీటన్నిటి మీద కూడా మీరందరూ కూడా మాట్లాడి చర్చించుకొని మీరందరూ కూడా ఈ యొక్క జాతీయ సమ్మేళనంలో భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా మరొకసారి ఏఐటీసీ పల్నాడు జిల్లా సమితి నుండి విప్లవాభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా.